హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ నేవి. ఏంట్రా వీడియో ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద వీడియోస్ చేయకుండా చికెన్ దమ్ బిర్యానీ మీద వీడియో చేశాడంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ చాలామందికి చికెన్ దమ్ బిర్యానీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఐటమ్. సో హోటల్స్లో వాడు ఏమేమి ఐటమ్స్ వేస్తున్నాడు అనేది మనకు క్లారిటీ ఉండదు. అట్ ద సేమ్ టైము క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది కూడా మనకు తెలియదు. సో కమింగ్ టు ద టేస్ట్కి వస్తే కొన్ని హోటల్స్లో బాగుంటుంది, కొన్ని హోటల్స్లో బాగోదు. సో ఎప్పుడు మనకి ఇంట్లోనే, అంటే బయటికి వెళ్ళే అమౌంట్ స్పెండ్ చేయకుండా ఇంట్లోనే మనకి వంటగదిలో అవైలబుల్ అయ్యే మినిమమ్ ఏవైతే ఉంటాయో ఐటమ్స్ తోటి ఇంట్లోనే మనం చక్కగా హోమ్ మేడ్ దమ్ బిర్యానీ అనేది మనం ఎలా చేసుకోవచ్చు అన్న కంప్లీట్ ప్రాసెస్ని ఈ వీడియోలోని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీన్ని చూసుకొని ఎవరైతే బ్యాచిలర్స్ కానీ, కొత్తగా బిర్యానీ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, వంటలు అన్నీ వచ్చు అని ముందుగానే కమిట్ అయిన హస్బెండ్కి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత తన వైఫ్ ముందు నిరూపించుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ ఐటమ్ కానీ మనం సింపుల్ స్టెప్స్లో ఫాలో అయితే వీళ్ళందరికీ కూడా ఈ వీడియోని చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. చికెన్ దమ్ బిర్యానీ విశాఖపట్నం స్టైల్లోని ఎలా ఉంటుందో మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూపిస్తాం. ఓకే, మనం 1 kg చికెన్ తీసుకున్నాం అనమాట. శుభ్రంగా కడిగేసి నీట్గా పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే, చికెన్ కడుక్కున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. సో చికెన్కి మ్యారినేషన్ కావాల్సిన ఐటమ్స్ ఏమున్నాయంటే మీరు ఒకసారి వస్తే, సో ఇది మనం ముందుగా సాల్ట్ అండ్ కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, చిల్లీ సాసు, టొమాటో సాసు, లెమన్ జ్యూసు, కొరియాండర్, పుదీనా, అండ్ ఇది మటన్ మసాలా, ఇది చికెన్ మసాలా, అండ్ ఇది బిర్యానీ మసాలా, ఇది పెప్పర్, ఇది సోయా సాసు, ఇది వెనిగర్. సో ఇప్పుడు మనం వీటినన్నిటిని యూజ్ చేసుకొని ఎలా మ్యారినేట్ చేయాలి వన్ ఆఫ్టర్ ది అదర్ అని స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఓకే, సో ముందుగా మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తగినంత. నెక్స్ట్ మనం వేసుకుంటుంది పసుపు మనం ఎక్కువ వేసుకోకూడదు. ఇది ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కొంచెం చేదు టేస్ట్ వస్తుంది అన్నమాట. సో తగినంత మాత్రమే వేసుకోవాలి. 1 kgకి ఎంత కావాలి. నేను ఇక్కడ కప్స్లో ఇంత పెట్టానని అంతా వేస్తానని మాత్రం అనుకోవద్దు. ఎంత కావాలో అంత అన్నమాట. సో మనం కారం వేస్తున్నాం. కారం 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే 1 kg చికెన్కి మనం 3 గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టుకుంటాం. సో దీని తర్వాత బిర్యానీ మసాలా మనం ఎక్కువ కూడా వేసుకోకూడదు. మసాలా 1 kg చికెన్కి 1 kg రైస్కి సరిపడేప్పుడు మనం వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా, నెక్స్ట్ మటన్ మసాలా, సాసెస్ వేసుకోవాలి. ఫస్ట్ టొమాటో సాస్, ఓకే. నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది చిల్లీ సాస్. ఇది 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం గుర్తుపెట్టుకోండి, మనం టమాటా సాస్ని 2.5 స్పూన్స్ వేసుకున్నాం. నెక్స్ట్ సోయా సాస్ మనం ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ వెనిగర్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 స్పూన్. నెక్స్ట్ లెమన్ జ్యూస్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ జింజర్ గార్లిక్ పేస్ట్. మీకు ఒకటి చెప్తాను.
ఎప్పుడైనా సరే మనం బిర్యానీ ఎస్పెషల్లీ ఏదైనా కర్రీ వేసుకున్నప్పుడు నార్మల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది, చాలా ఈజీగా కొనుక్కొని తెచ్చి వేసుకున్నాం మాత్రం వేసుకోవద్దు. మనం స్పెసిఫిక్గా జింజర్ని గార్లిక్ని మనమే కొనుక్కొని మార్కెట్లోని తెచ్చి గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. అంతేగాని మనం ఆల్రెడీ ప్యాక్డ్ ఫుడ్ని తీసుకొని వస్తే టేస్ట్ రాదు. సో మనం 1.5 స్పూన్ వేసుకుంటాం జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ కర్డ్. దమ్ బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్ అనమాట. సో కర్డ్ అనేది మొత్తం మనం టెక్స్చర్ని అంటే ఎస్పెషల్లీ బిర్యానీ తాలూకా టెక్స్చర్ని చాలా బాగా ఉంచుతుంది అన్నమాట. కాబట్టి మనం కర్డ్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఆల్మోస్ట్ నేను 1/3 కప్పు వేస్తున్నాను, సరిపోతుంది. నెక్స్ట్ కొరియాండర్ కడిగి బాగా పెట్టుకున్నది. మీరు అనుకోవచ్చు కొరియాండర్ ఇప్పుడు మ్యారినేషన్లో వేస్తున్నారు, మ్యారినేషన్లో కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత మనం ఎప్పుడైతే మనం దమ్ పెడతామో ఆ దమ్లోని కొరియాండర్ని అండ్ మింటిని కూడా పెట్టుకుంటాం. పెప్పర్ మర్చిపోయాము. సో పెప్పర్ కూడా మనకి ఎక్కువ అవసరం, ఎందుకంటే ఆల్రెడీ 3 టైప్ ఆఫ్ మసాలాలు వేసాం కాబట్టి పెప్పర్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. సో ఇప్పుడు మనం హ్యాండ్తోనే మొత్తం కంప్లీట్గా ప్రతి ముక్కకి కూడా ఆ మిక్చర్ ఏదైతే మనం మసాలాలు సాస్లు వేసాం ప్రతిది కూడా ముక్క కూడా మనం మసాజ్ చేసినట్టే చేయాలన్నమాట. అదేదో మీరు చూడండి, ఇలాగ నీట్గా కలుపుకోవాలి. ప్రతి ముక్క కూడా మనకి మసాలా అనేది అన్ని సమపాలు అంటారు చూసారా, అలా సమపాలుగా ప్రతి ముక్కకి, ఈవెన్ బోన్స్ ఉంటాయి కదా ఇందులోని, సో దానికి కూడా నీట్గా కలుపుకొని చక్కగా ప్రతి ముక్క కూడా ఈ ముక్కకి అంటుకోలేదని కాకుండా కాస్త టైం తీసుకొని చేసుకుంటే అప్పుడు ప్రతి ముక్క కూడా మనకి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ప్రతి ముక్కకి మనకు బాగా అంటుకోవాలి. ఇలా చేసిన తర్వాత మ్యారినేషన్ చేసినప్పుడు చాలా మంది ఫ్రీజర్లో పెట్టుకుంటారు. యాక్చువల్గా ఫ్రీజర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఏంటంటే మీరు సపోజ్ మీకు ఒక చిట్కా కూడా చెప్తాను. సపోజ్ మనం చికెన్ తెచ్చుకోవడానికి కాస్త లేట్ అయింది, మార్కెట్ వల్ల లేట్ అయింది, మనం బిర్యానీ ఒక 1-2 అవర్స్లో చేసుకోవాలనుకున్నప్పుడు మ్యారినేషన్ సంబంధించింది ఒక చిట్కా ఏంటంటే మనం ఆ సిచ్యువేషన్లో మనం ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం లేదు. చికెన్ నీట్గా కడుక్కొని మొత్తం మసాలాలు అవన్నీ కూడా పెట్టుకొని బయట మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే వితిన్ 1 అవర్లోనే మొత్తం ముక్కకి మొత్తం కంప్లీట్గా మసాలాన్ని పట్టేస్తాయి అన్నమాట. అప్పుడు మనం బిర్యానీ వండుకున్నా సరే ముక్క చప్పచప్పగా ఉండదు, ముక్క లోపల కూడా మనకి ఆ ఫ్లేవరు ఆ మసాలా అనేది పడుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఒక చిట్కా. సో మనం ఇలా నీట్గా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత దీన్ని అలాగా పక్క పెట్టేయాలన్నమాట. ఇలాగ మనం ఒక 1.5 అవర్ పెట్టుకుంటే మనకి ఇంకా ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు తర్వాత మనం బిర్యానీకి అంటే రైస్ ఎంత కావాలి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం రైస్కి వస్తే మనం ఈ గ్లాస్తో 1 kg మనం పెట్టుకున్నాం కాబట్టి చికెన్, ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటాం. తీసుకుంటే బాస్మతి తీసుకుంటాం. ఇప్పుడు ఈ రైస్ని మనం నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఓకే, సో ఇలాగ మనం రైస్ని శుభ్రంగా 3 times క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఈ పక్కన ఈ మాత్రం వాటర్ కొంచెం ఉంటే మనకి ఏం లేదు, రైస్ అనేది కొంచెం తొందరగా ఉన్న టైంలోనే కుక్ అవుతుంది. సో ఇప్పుడు మన పక్కన చికెన్ మ్యారినేషన్ అయిపోయింది, రైస్ కూడా మనం నానబెట్టాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆనియన్స్ కట్ చేసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఆనియన్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే,
కంప్లీట్ ఫ్రై అయిపోయేంత వరకు, అంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని కూడా మనకి ఇలాగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ చూడొచ్చు. డార్క్ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు కట్టేసుకోవాలి. రెడీ అయిపోయింది అన్నమాట. ఇది మనం కట్టేసుకోవాలి. మనం మసాలాలో చూద్దాం. మసాలాలు ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, సోంపు. ఈ సోంపు ఎందుకు వేస్తున్నాం అంటే ఇది మనకి డైజెషన్ చాలా ఈజీగా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ జీలకర్ర, ఇది షాజీరా, లవంగ మరి ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి మనకి ఇక 1 kg రైస్కి 1 kg మన చికెన్కి 4 అనేది సరిపోతుంది. యాలకులు కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాలకులు మనం 8 యాలకులు ఎక్కువ తీసుకున్నా మనకి ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది అనమాట. రెండోది ఏంటంటే యాలకులు అలా వేసేయకూడదు అనమాట. ఇలా యాలకుల్ని ఇలా మనం ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రేగ్రెన్స్ చాలా ఈజీగా మనకి మసాలాలోకి బిర్యానీలోకి ఎక్కుతుంది అనమాట. అంతేగాని డైరెక్ట్గా యాలకులు అనేది మాత్రం డైరెక్ట్గా వేసుకోవాలి. సో ఇవి మనకు కావాల్సినవి. దాంతోపాటు మధ్యలో మనం మర్చిపోయాం ఇంకొకటి ఏంటంటే ధనియాలు అన్నమాట. సో ధనియాలు మనం డైరెక్ట్గా పొడి చేసుకుని వేసుకున్నా ఓకే, లేదు డైరెక్ట్ బిర్యానీలో వేసుకున్నా మనకి నాటుగా రాగా బాగుంటుంది బిర్యానీ. డైరెక్ట్గా మనం ఇలా వేసుకుంటాం. ఇవి మసాలా. సో రైస్ కుక్ చేయడం కోసం మనం వాటర్ని మనకి 1 kg తగినంత వాటర్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది పెట్టుకున్న తర్వాత ఈ టైప్ ఆఫ్ అంటే రైస్కి ఫ్లేవర్ రావడం కోసం మనం ఒక 3 యాలకులు, 3 లవంగాలు, చెక్క, పువ్వు, కొద్దిగా మనకి షాజీరా బిర్యానీ ఇవి మనం వేసుకుంటాం. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది బాగా మరిగి ఆ ఫ్లేవర్ అన్నది మనకి రైస్లోకి పడుతుంది. ఇది అయిన తర్వాత మనం రైస్ కొంచెం పొడిగా ఉండి స్టిక్కీగా అవ్వకుండా కోసం కొంచెం ఆయిల్ కూడా మనం కూడా వేసుకుంటాం. సో ఈ సైజులో ఉన్న పచ్చిమిర్చిని ఒక 4 తీసుకుంటాం అనమాట 1 kg రైస్కి. దీనికి ఏంటంటే మధ్యలో ఘాటు ఇలా పెడితే సరిపోతుంది. ఇలా పెట్టేసి మనం బాండీ రెడీ చేసుకుంటాం. ఓకే, సో 1 kg రైస్ 1 kg చికెన్కి ఈ మాత్రం వెడల్పుగా ఉండే బాండీ మనం తీసుకుంటే కొంచెం ఫ్రీగా ఉడుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎలా స్టార్ట్ చేయాలని కూడా చూద్దాం. ఫస్ట్గా ఆయిల్ వేసుకుంటాము కొద్దిగా. ఆల్రెడీ తీసి ఉంచుకున్న ఈ మసాలాని ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇది లైట్గా కాస్త ఉడికింది, కొంచెం వేగింది అనుకున్న వెంటనే మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసేస్తాం. వాటర్ ఏదైతే రెడీ చేసుకున్నాం ఎసరికి అది కూడా పెట్టేసుకుంటాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వాటర్ బాయిల్ అవ్వడానికి కోసం తొందరగా మనం ఇక్కడ తీసిన మూత అక్కడ ఎందుకంటే ఇది కానీ మూత పెట్టుకొని ఉంటే ఇందులోని వాటర్ అనేది మళ్ళీ ఎవాపరేట్ అవ్వకుండా ఇందులోనే వచ్చేస్తుంది. సో మనకి ఎక్కువ గ్రేవీ ఉంటే రైస్ అనేది ముద్దయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అర్థమైందా? కాబట్టి మన చికెన్ మీద మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఇలాగే ఫ్రై అవ్వాలి.
కొంచెం ఉడకాలి. దీంట్లో ఉన్న ఏదైతే కొంచెం వాటర్ కంటెంట్ ఉందో అదంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. ఓకే, ఇది మాత్రం తొందరగా మనకు ఆయిల్ అదే వాటర్ బాయిల్ అవ్వాలనుకుంటే మనకి ఈ మూత మాత్రం ఉంచే ఉండాలన్నమాట. పెట్టి హైలో పెట్టుకోవాలి. సో అక్కడ బాయిల్ అవుతుంటది, ఇక్కడ చికెన్ కూడా ఉడుకుతుంటది అన్నమాట. ఇది కూడా మనం హైలోనే పెట్టుకోవాలి. ఇందులోని మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఏమి కూడా వాడట్లేదు అనమాట. న్యాచురల్ గా మనం చేస్తున్నాం. దీనికి వచ్చే ఈ కలరింగ్ ఏదైతే ఉందో పసుపు అండ్ మనం వేసిన సోయా సాస్ కానీ లేదంటే టమాటా సాస్ కానీ అండ్ కారం, వీటి వల్ల వచ్చిన ఏదైతే కలరింగ్ ఉందో ఆ మాత్రం కలరింగ్. మనం ఎలాంటి కలర్స్ కూడా మనం వేయట్లేదు. ఇలా కొద్దిగా ఉడుకుతున్న టైంలోనే మనం కొంచెం ఫ్లేవర్, చికెన్ లో ఫ్లేవర్ కోసం మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న కొరియాండర్ కొద్దిగా అన్నమాట, కొద్దిగా మనం ఇందులోకి వేస్తాం. నేను ఎప్పుడైనా వేసినప్పుడు ఇలాంటి మనకి కొరియాండర్ మనం కట్ చేసినప్పుడు మనకి కాడలు వస్తాయి, అట్ ద సేమ్ టైము ఆకు కూడా ఉంటాయి. ఆకు అనేది గార్నిషింగ్ వాడుకోవాలి. ఈ కాడలు అనేది మనం ఇలాంటి ఉడికిన దాంట్లో వేసుకుంటే దీని తాలూకా ఫ్లేవర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ముక్కుకి బాగా పడుతుంది అన్నమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ మనం ఫస్ట్ కాడలే వేసుకుంటున్నాం అన్నమాట. కాడలు అంటే లైట్ గా మరి ముదారుగా ఉన్న కాడలు కాకుండా అవన్నీ పడేసి లేతగా ఉన్న కాడలు మాత్రం మనం ఇలాగ బాయిలింగ్ దాంట్లో వేసుకుంటే దాని తాలూకా జ్యూస్ అన్నది మనకి గ్రేవీలోకి యాడ్ అవుతుంది. అదే కొద్దిగా మీట్ కూడా కొద్దిగా వేసుకుంటాం. వేసుకుని స్మెల్ వస్తుంది, మంచిగా వస్తుంది స్మెల్. సో ఇంకా చికెన్ ఉడుకుతుంది. మీరు చూడొచ్చు ఇంకా ఇంకా కొంచెం వాటర్ ఉంది. సో వాటర్ అంతా నెమ్మదిగా ఎవాపరేట్ అవుతుంది, ఇలాగా దగ్గరికి అవుతుంది అనమాట. సో దగ్గరికి అవ్వగానే మనం రైస్ ఏదైతే అక్కడ పక్కన బాయిలింగ్ అవుతుందో సో ఇది ఇంకా కొంచెం కరగాలి. కొంచెం ఇంకా బాయిలింగ్ అయితే అప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసేయచ్చు. మనం చూస్తే ఇందులోని రైస్ ఆల్రెడీ నాని ఉన్నది కాబట్టి ఇందులో కొంచెం ఎక్సెస్ వాటర్ ఉంది. ఈ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది మనం డ్రైన్ చేసుకోవాలి కంప్లీట్గా. అప్పుడు ఏదైతే ఓన్లీ రైస్ ఉందో ఆ రైస్ మాత్రం అలాగా బాయిల్డ్ వాటర్లో వేసుకోవాలి. ఓకే, సో వాటర్ని ఇలా మనం కంప్లీట్గా డ్రైన్ చేసుకోవాలన్నమాట. డ్రైన్ చేసుకున్నాక, ఎందుకంటే వాటర్ ఏదైతే మనకి ఇక్కడ ఉన్న వాటర్ కొంచెం చల్లగా ఉండే వాటర్, సో డైరెక్ట్గా మరిగే నీళ్ళలో వేస్తే కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇక వాటర్ ఏమీ లేకుండా కంప్లీట్ డ్రైన్ చేసిన రైస్ని మాత్రమే మనం ఆ బాయిల్డ్ వాటర్లోకి వేసుకోవాలి. సో మనం చికెన్ ఉడుకుతున్నప్పుడు మనం దగ్గరే ఉండాలన్నమాట. లేకపోతే ఇలాగా అడుగు అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా అడుగు అంటకంట మనం దగ్గరే ఉంటూ కలుపుకుంటూ అలాగా ఇది దగ్గరికి అవ్వాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా అలాగా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. ఇలా అడుగు అంటకంట దగ్గర నుంచి చూసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి వాటర్ అనేది బాయిలింగ్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు ఇలా ఉంటున్నప్పుడు మాత్రమే మనం రైస్ వేసుకుంటే, మనం కడిగి పెట్టుకుని డ్రైన్ చేసుకున్న రైస్ వేసుకుంటేనే అప్పుడు మనకి ముద్ద అవ్వకుండా ఉంటుంది అన్నమాట రైస్. సో రైస్ ముద్ద అవ్వకుండా ఉండాలంటే బాయిలింగ్ అనేది ఈ స్టేజ్లో ఉండాలి.
చాలా మంది అంటుంటారు బిర్యానీ చేసినప్పుడు రైస్ అనేది పేస్ట్ ముద్ద అయిపోతుందని, లేదంటే చాలా పువ్వులాగా ఉంది ఎలాగంటే ఇదే మెయిన్ అన్నమాట రీజన్. ఏంటంటే బాయిలింగ్ అవుతున్న వాటర్లో మాత్రం మనం రైస్ వేసుకోవాలి. సో రైస్ ఉడికిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా బాయిలింగ్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీరు. ఇలా బాయిలింగ్ అవుతుంది మళ్ళీ అయ్యి మనకి రైస్ అనేది కొంచెం పైకి కనిపిస్తుంది. అలా పైకి ఎప్పుడైతే కనిపించిందో దాని మీనింగ్ రైస్ కుక్ అయిందన్నట్టు. లోపల ఉన్నంత వరకు కూడా రైస్ ఇంకా కుక్ అవ్వలేదన్నమాట. మీకు బయటికి రైస్ తేవడం కూడా చూపిస్తాను. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. సిమ్ ఈ టైంలో సిమ్ పెడితే మాత్రం మళ్ళీ ముద్దయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సిమ్ ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పక్కన మీరు ఇలాగా అడుగు అంటకంటేనే పక్క నుంచి మనం చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూడవచ్చు వాటర్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఈ టైంలో మనం దీన్ని సిమ్లో పెట్టేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకొని అంటే ఇప్పుడు ఇలా ఉంటే కర్రీ కుక్ అయిపోయి రెడీగా ఉందన్నమాట. ఎక్కువ వాటర్ లేకుండా రెడీగా ఉంది. ఇప్పుడు దీనిపైన మనం దమ్ పెట్టించుకోవాలి. సో ఇందులో మీరు ఎక్కడ టేస్ట్ చూడలేదు, ఉప్పు మరి ఎలా సరిపోయిందంటే ఇదంతా కూడా అంచనా అనమాట. మనకి మల్టిపుల్ టైమ్స్ మనం బిర్యానీ చేస్తే ఆ అంచనా అనేది వచ్చేస్తుంది. సో ఇది టేస్ట్ చూడకపోయినా సరే ఇది మాత్రం ఉప్పు కానీ మసాలా కానీ మనం చెప్పవచ్చు అంచనా. ఆల్మోస్ట్ రెడీ. ఇలా ఉండాలన్నమాట. లైట్ గ్రేవీ తోటి ఉంటే మనకి దమ్ అనేది తట్టపడుతుంది. అయిపోయింది బబ్లీ, వర్కింగ్ ప్రోగ్రెస్ 2 minutes. అయిపోయింది బిర్యానీ రెడీ. ఇంకొక 5 minutes. ఓకే 5 minutes. వాటర్ని కంప్లీట్గా డ్రైన్ చేసుకోవాలన్నమాట. దీన్ని లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే దమ్ అన్నది కింద నుంచి మనకి వస్తుంది కాబట్టి ఆవిరి అనేది మనం ప్రతిదీ కూడా క్లోజప్ చేయాలన్నమాట. ఇలాగా ఇలా మొత్తం సర్దుకోవాలి. ఇలా సర్దుకున్నప్పుడు మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా రైస్లో ఉన్న కొంచెం వాటర్ని ఎవాపరేట్ చేస్తుంది అనమాట. దమ్ముకు రెడీ అవుతుంది. సో ఇంకా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం డ్రైన్ చేసుకుంటాం.
ఈ ఆనియన్స్ని మనం గార్నిష్ చేసుకుంటాం. గార్నిష్ చేసుకుంటాం. ఇది పెట్టేసిన తర్వాత ఆల్రెడీ కొద్దిగా మనం ఉంచుకున్న ఈ కొరియాండర్ కూడా వేసేసాం. ఇలాగ మింట్ కూడా మనం ఆల్రెడీ ఉంచుకున్నది గార్నిష్ చేసుకుని ఇక్కడ మెయిన్ స్టెప్ ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి మనకి ఘీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ద మెయిన్ స్టెప్ ఘీ. ఈ ఘీ అనేది మనం దీనిపైన ఇలాగా వేసుకోవాలి. ఘీ కొంచెం ఇష్టం అనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ మా మిస్సెస్ నాకు ఎప్పుడు గొడవ వస్తుంటారు అన్నమాట. తనేమో ఎక్కువ ఘీ వేయొద్దు అంటారు. నాకు కొంచెం ఘీ అంటే బాగా ఇష్టం. దానివల్ల ఇక్కడ గొడవ వస్తుంది. ఓకే, సో ఇది మనకు అయిపోయింది కాబట్టి ఇది దమ్ము పెట్టేసుకున్నాం కంప్లీట్గా. ఇలా చేసి ఇప్పుడు మనం పెద్ద బర్నర్ కాకుండా స్మాల్ బర్నర్ మీద మనం బిగ్ బర్నర్ మీద మనం పెట్టుకోకూడదు. స్మాల్ బర్నర్ మీద సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఒక సిమ్లోనే పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకొని దీని మీద కొంచెం ఎస్పెషల్లీ దీనిపైన కొంచెం బరువు లాంటిది ఏదైనా మనం పెట్టుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి లోపల వచ్చిన ఎవాపరేషన్ ఏదైతే ఆవిరి ఉన్నదో ఆవిరి కూడా బయట పోకుండా లోపల లాకే ఉంటుంది. సో దానివల్ల మనకి ఇంకా మంచి టెక్స్చర్ వస్తుంది బిర్యానీ. ఓకే, సో ఇది పెట్టుకున్న ఒక 10 minutes వరకు మనం లో ఫ్లేమ్ మీద ఇలా వదిలేయాలన్నమాట. అయిపోయిన తర్వాత 10 minutes తర్వాత స్టవ్ కట్టేసి మళ్ళీ 10 minutes నుంచి 15 minutes వరకు ఏం ఓపెన్ చేయకుండా అలా వదిలేయాలి. సో ఆఫ్టర్ 15 minutes తర్వాత మాత్రం అప్పుడు ఓపెన్ చేయాలి. ఓకేనా? సో మనకి 10 minutes అనుకున్నా 10 minutes అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి 15 minutes మనం వదిలేయాలి. మూత తీయకుండా వదిలేయాలి. 15 minutes తర్వాత అప్పుడు మనం ఓపెన్ చేయాలి. ఓకే, సో 15 minutes అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఓపెన్ చేసి బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. ఎలాగుందో టేస్ట్ బిర్యానీ చేసాము. సో ఎలాగుందో టేస్ట్ చేసి ఫస్ట్ రైస్ తినండి, తర్వాత పీస్ తింటే మీకు తెలుస్తుంది. అబ్బి కరెక్ట్గా చెప్పాలి, ఓకేనా? నిజంగా బాగుందా? మీరు తినండి ఒకసారి, నాకు రియల్ ఫీడ్బ్యాక్ చెప్పాలి ఇప్పుడు చెప్పేది. సాల్ట్, టేస్ట్,
ఓకే. పీస్లోని మనకి ఇది కూడా చాలా బాగా కుక్ అయింది. ఓకే ఓకే. టేస్ట్ ఎలాగుందో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్. పీస్ అదే రైస్ టేస్ట్ ఫ్లేవర్ అంత బాగా సెట్ అయింది. చాలా బాగా సెట్ అయింది. ఎమ్మీగా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది. Okay. బెస్ట్ బిర్యానీ. మనం ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మీకు ఇలాంటి బిర్యానీ దొరకడానికి ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళి మేము స్టార్టర్స్ తింటాం కానీ బిర్యానీ ఇంట్లో నచ్చినట్టు బయట నచ్చదు. హ్యాండ్ అట్లాంటి హ్యాండ్ అన్నమాట. సో పీస్ తినండి ఒకసారి. పీస్ ఎలా ఉందో. పీస్ కూడా చక్కగా పీస్కి చక్కగా ఫ్లేవర్ పట్టి చక్కగా మనం కర్రీలో పీస్ మామూలు బిర్యానీస్లో నార్మల్ బయట బిర్యానీస్లో మనకి ముక్క అంత టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ముక్క టేస్ట్ అద్దరిపోయింది. చాలా అంటే చాలా. సో మనం మ్యారినేట్ చేస్తుంది ఓన్లీ 1.5 hour. అయినా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. చాలా నాట్ లైక్ మీరు చేశారని చెప్పడం కాదు, చాలా ఫస్ట్ టైం తింటాం కాదు, చాలా సార్లు తిన్నాను తెలుసు మీరు ఎలా చేస్తారు. సో చాలా బాగుంది. బబ్లీ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద బిర్యానీ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పప్పా బబ్బీ నాక చూడు. ఇంకో అడిగింది పప్పి. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ఎండ్. థ్యాంక్ యూ.